సపోర్ట్ పెడతారా అంటే కొద్ది రోజులుగా పలమనేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లుగా మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి కొద్ది రోజులుగా జిల్లా ఎస్పీ ప్రశాంత్ రెడ్డి సార్ దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. జిల్లాలో ఎక్కడ గంజాయి అనేది కనపడకూడదు, జిల్లాలో ఈ గంజాయి అమ్మేవాళ్ళు కానీ వాళ్ళు కానీ లేకపోతే పెడ్లర్స్ ఎక్కడి నుంచైనా బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మేవాళ్ళు కానీ ఎవరు కూడా కనపడకూడదు అని కొద్ది రోజులుగా దీని మీద స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం సమయంలో మన పలమనేరు అర్బన్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్ఐ సుబ్బారెడ్డి వీళ్ళకి రాబడిన సమాచారం మేరకు గంటావూరు సమీపంలోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలో కొంతమంది వ్యక్తులు ఈ గంజాయి పొట్లాలను తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లుగా వీళ్ళకు సమాచారం రావడం ఉంది. దీని మీద ఇమీడియట్గా ఇల్లు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ వారిని వాళ్ళ యొక్క పంచాయతీదారులను అందరూ తీసుకొని అక్కడికి వెళ్తే ఒక 6 మంది వ్యక్తులు అక్కడ గంజాయి తీసుకొచ్చి దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటే పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఒక మైనర్ బాలుడు ఒక అతను ఉన్నాడు, అలాగే ఒక లేడీ ఉంది. దీంట్లో 4 వ్యక్తులను టోటల్ 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళల్లో మనం విచారిస్తే ఒక మదనపల్లికి చెందినటువంటి ఒక లేడీ, ఒక జెంటు, వీళ్ళు భార్యాభర్తలు వీళ్ళిద్దరూ వచ్చేసి వైజాగ్కి వెళ్ళి వైజాగ్ నుంచి ఈ గంజాయిని తీసుకురావడము, ఇక్కడ పలమనేరు చుట్టుపక్కలంతా కూడా వీళ్ళు విక్రయాలు చేస్తున్నట్టుగా వాళ్ళు ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ గంటా వెంకటేశ్వర్లు, అతని వైఫ్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఎవరైతే కొనుక్కోవడానికి వచ్చారో వాళ్ళందరినీ కూడా 4 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఒక మైనర్ 17 ఇయర్స్ బాయ్ కూడా ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా 6 మందిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర సుమారుగా 10 కేజీలు గంజాయి ఉంది. దీని విలువ 2,80,000 ఉంటుంది. అలాగే దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని విచారిస్తే ఇంకా ఒక 4 పేర్లు చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా పరారులో ఉన్నారు. అలాగే వీళ్ళకి ఎవరైతే ఇస్తున్నారో వైజాగ్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ సమీపంలోకి వచ్చి ఇస్తారు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళను కూడా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. వాళ్ళను కూడా తొందరలోనే అరెస్ట్ చేసి పలమనేరుకి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. విక్రయాలు అనేది కొద్ది రోజులుగా కామన్గా జరుగుతున్నాయి. దీంట్లో ఎక్కువగా ఐఓపి నుంచి మనకు ఏఓపి నుంచి మనకు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి ఈ గంజాయి అక్కడి నుంచి మనకు వైజాగ్, ఏఓబి, నర్సీపట్నం అక్కడి నుంచి స్మగ్లింగ్ జరుగుతుంది. ఇక్కడ యూత్ ఎవరైతే మనకు బిలో 18 అంటే ఒక 14 నుంచి 18 సంవత్సరాలు ఉండే యూత్ కూడా ఇవి పీల్చి చెడిపోతున్నారు. ఎందుకంటే ఆ వయసులో గంజాయికి అలవాటు పడితే వీళ్ళ మొత్తం బాడీ వ్యవస్థ అంతా కూడా నాశనం అవుతుంది. అలాగే వీళ్ళ లైఫ్ కెరీర్ కూడా నాశనం అవుతుంది. వీళ్ళందరూ కూడా వీళ్ళు తాగడమే కాకుండా చుట్టుపక్కల ఉండే కాలేజీల్లోనూ లేకపోతే స్కూల్స్లోనూ కూడా వీటిని పొట్లాలు తీసుకుపోయి చిన్నపిల్లలకు అలవాటు చేస్తున్నారు. దీనివల్ల చాలా చెడు జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా గంజాయి పీల్చడము చేయొద్దని చెప్పి, గంజాయికి వ్యసనానికి అలవాటు పడొద్దని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది.